ఏపీలో ఓటర్ల తుది జాబితా ప్రకారం 4.08 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. యువ ఓటర్లు 5 లక్షల మేర పెరిగారని చెప్పారు. 14 లక్షల ఓటర్ల గురించి రాజకీయ పార్టీలు ఫిర్యాదులు ఇచ్చాయని వెల్లడించారు. పరిశీలన అనంతరం 5.6 లక్షల ఓటర్లను అనర్హులుగా గుర్తించి తొలగించినట్లు చెప్పారు. కొందరు దురుద్దేశంతోనే ఫారం 6, ఫారం 7 దాఖలు చేశారని వారిని గుర్తించి 70 కేసులు పెట్టామని చెప్పారు. ఏపీలో ఓటర్ల తుది జాబితా ప్రకారం 4.08 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. యువ ఓటర్లు 5 లక్షల మేర పెరిగారని చెప్పారు. 14 లక్షల ఓటర్ల గురించి రాజకీయ పార్టీలు ఫిర్యాదులు ఇచ్చాయని వెల్లడించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఈరోజు ఎన్నికల కమిషన్ విడుదల చేయడం జరిగింది. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కొద్దిసేపు క్రితం ఇందుకు సంబంధించిన తుది జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 4.8 మంది ఓటర్లు ఉన్నట్లుగా ప్రస్తుతం ఫైనల్ రిపోర్ట్ ను విడుదల చేయడం జరిగింది. ఇందులోని పురుషులు 2,09,275 వరకు ఉంటే మహిళా ఓటర్లు 2,07,37,000 మంది. అంటే దాదాపు చూసినట్టయితే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా కనపడుతుంది. ఇంకా దాంతో పాటు ఏపీలోని సర్వీస్ ఓటర్లు ఎవరైతే ఉంటారో ఎన్నికలకు సంబంధించిన సర్వీసులు కావచ్చు, ఇతర సర్వీస్ లో ఉన్న వాళ్ళకి సంబంధించి దాదాపు 67,000 మంది ఉన్నట్లుగా ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. ఇంకా 2019తో పోలిస్తే ప్రస్తుతం 2024 ఎన్నికలకి 14,67,000 ఓటర్ల నమోదు పెరిగింది అనేది మాత్రం స్పష్టం చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి 18-19 మధ్య ఉన్న వయసున్న యువ ఓటర్లు దాదాపు 8.13 లక్షలు ఉన్నట్లుగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఇంకా యువ ఓటర్ల సంఖ్య ఇంకా పెరగాల్సి ఉంది. దీనిపై పూర్తి స్థాయిలోని అవగాహనతో పాటు ప్రచార కార్యక్రమం చేపట్టబోతున్నాం అనేది మాత్రం ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. ఇంకా ఓటర్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదులు చాలా వరకు పరిష్కరించామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఫిర్యాదులు రాజకీయ పార్టీ నుంచి ఒకే ఇంట్లో 10 మందికి పైగా ఓటర్లు ఉన్నారనే ఫిర్యాదులను సుమారు 98% వరకు పరిష్కరించామనేది కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇంకా 14 లక్షల ఓటర్లకు సంబంధించిన రాజకీయ పార్టీల ఫిర్యాదు వచ్చాయి. ఫిర్యాదులను పరిశీలించాక దాదాపు 5.64 లక్షల ఓటర్లను తొలగించాము. ప్రధానంగా ఫామ్ 7 దుర్వినియోగం చేస్తున్నారనే ఫిర్యాదుల మీద కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టామనేది మాత్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే నామినేషన్ చివరి రోజు వరకు ఓట్లను నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికీ ఓటర్ల జాబితాలో ఏమైనా తప్పిదాలు ఉంటే అభ్యంతరాలను స్వీకరిస్తామనేది కూడా ముఖేష్ కుమార్ ప్రకటించారు. అంతకంటే ముందు ఓటర్ల తుది జాబితాను ప్రకటించే ముందు ఆయన వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోని ఏదైతే ఉందో తుది జాబితాకి సంబంధించిన హార్డ్ డిస్క్ లను ఆయా పార్టీలకు సంబంధించిన ప్రతినిధులకు ఆయన అందజేయడం జరిగింది. దాంతో పాటు ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, దాంతో పాటు ఇందులో లోపాలు ఏమైనా కనిపెడితే వెంటనే ఎన్నికల సంఘానికి సంప్రదించవచ్చు అనేది మాత్రం స్పష్టం చేయడం జరిగింది. ఓవరాల్ గా ఏపీలోని ఎన్నికలకు సంబంధించి మరో నెల రోజుల్లోని షెడ్యూల్ వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4.8 మంది ఓటర్లు ఉన్నట్లుగా కొద్దిసేపటి క్రితం ఓటర్ల తుది జాబితాను ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా విడుదల చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.